మన టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రోహిత్ శర్మకు బంపర్ ఆఫర్ ఇచ్చాడంట. కానీ విరాట్ కోహ్లీ విషయానికి వస్తే మాత్రం తనతో సరిగ్గా మాట్లాడట్లేదంట. ఇద్దరి మధ్య మాటలేవంట. సో సోషల్ మీడియాలో రెండు విషయాలు బాగా వైరల్ అవుతున్నాయి. చాలా ఎక్కువ రిపోర్ట్స్ వచ్చాయి. దీంతో వీడి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అట్ ది సేమ్ టైం ఈరోజు సెకండ్ వన్డే మ్యాచ్ కార్డిఫ్ వేదికగా ఆడబోతున్నారు. దీంతో ఈ మ్యాచ్ యొక్క ప్రివ్యూని కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో ముందుగా మన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ విషయానికి వస్తే రోహిత్ శర్మకు ఫ్రీడమ్ ఇచ్చాడంట. అంటే ప్రజెంట్ మన టీమిండియాలో సీనియర్ ప్లేయర్స్ యొక్క పరిస్థితి ఎలా ఉంది, ప్రతి మ్యాచ్ కూడా పేక మీద కత్తి పెట్టినట్టు ఉంది. అంటే మీరు ప్రతి మ్యాచ్ లేదా కనీసం ప్రతి సిరీస్లోనే ఎన్నో కొన్ని రన్స్ కొట్టాలి, అప్పుడే మీరు టీంలో కంటిన్యూ అవుతారు అన్నట్టు వాతావరణం క్రియేట్ అయిపోయింది. అండ్ దీని కారణంగానే మన సీనియర్ ప్లేయర్స్, ప్రత్యేకంగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన న్యాచురల్గా మారలేకపోతున్నాడు. మనం ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో చూసాం, అలాగే ఫస్ట్ వన్డే మ్యాచ్లో చూసాం. తనైతే రన్స్ కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. నార్మల్గా అయితే రోహిత్ శర్మ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ థర్డ్, చాలా ఫ్రీగా రన్స్ కొడుతూ ఉంటాడు. అయితే తాజాగా వచ్చిన రిపోర్ట్స్ బట్టి చూసుకుంటే మాత్రం మన టీమ్ మేనేజ్మెంట్, పర్టికులర్గా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రోహిత్ శర్మను బ్యాక్ చేస్తున్నాడంట. నువ్వైతే ఫ్యూచర్ గురించి ఆలోచించొద్దు, ప్రజెంట్ నీ గేమ్ మీద ఫోకస్ పెట్టు, న్యాచురల్గా ఆడుకో, ఫెయిల్ అయినా పర్లేదు అని చెప్పి ధైర్యం చెప్తున్నాడంట. మేలీ జట్టులో నీ స్థానం ఉంటుందో లేదని చెప్పి భయపడొద్దు, నీ గేమ్ నువ్వు ఆడుకని చెప్పి ధైర్యం చెప్పాడంట. సో దీంతో ఈ రిపోర్ట్స్ అయితే రోహిత్ శర్మ ఫ్యాన్స్కి చాలా బాగా నచ్చేసాయి. గంభీర్ను పొగుడుతున్నారు. అయితే అదర్ హ్యాండ్ విరాట్ కోహ్లీతో గంభీర్ యొక్క రిలేషన్ చూసుకుంటే మాత్రం కాస్త డిఫరెంట్గా ఉంది. వీళ్ళిద్దరి మధ్య అసలు మాట్లాడలేవంట. సో ఫస్ట్ వన్డే మ్యాచ్ కోసం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో చూసుకుంటే మన వాళ్ళందరూ కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. అండ్ ఈ టైంలో చూసుకుంటే మన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మొత్తం అందరు ప్లేయర్స్తో కూడా డిస్కషన్ పెట్టాడు. అండ్ ఈచ్ ప్లేయర్తో వాళ్ళ యొక్క బ్యాటింగ్ గురించి డిస్కస్ చేశాడు. కానీ విరాట్ కోహ్లీ విషయానికి వస్తే మాత్రం అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడలేదు. అండ్ సేమ్ టు సేమ్ విరాట్ కోహ్లీ కూడా గంభీర్ దగ్గరికి వచ్చి మాట్లాడలేదు. దీంతో ఒక్కసారిగా రిపోర్ట్స్ బగ్గుమన్నాయి. మనందరికీ నార్మల్గానే తెలుసు విరాట్ కోహ్లీకి గంభీర్కి సరిగ్గా పడదని చెప్పి. దీంతో ఇప్పుడు దానికి తోడు ఇలాంటి రిపోర్ట్స్ రావడం ఇప్పుడు చాలా వైరల్గా మారింది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ జరిగిన ఆస్ట్రేలియా వన్డే సిరీస్ దగ్గర నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య సరిగ్గా మాటలేవంట. సో ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి చాలా రిపోర్ట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. బట్ వీటిలో ఏది నిజమో ఏది అబద్ధమో మనకి తెలియదు. కేవలం ప్రాక్టీస్ సెషన్ యొక్క విజువల్స్ని బేస్ చేసుకుని ఇలాంటి రిపోర్ట్స్ని క్రియేట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ విరాట్ కోహ్లీకి గౌతమ్ గంభీర్కి మధ్య మీడియంలో మన బ్యాటింగ్ కోచ్ ఉంటున్నాడంట. అంటే శేతాన్సు కోటక్ అటు విరాట్ కోహ్లీతో మాట్లాడుతూ ఇటు గంభీర్తో మాట్లాడుతూ ఇద్దరికి మీడియంలో ఉంటున్నాడంట. బట్ నేను ముందు చెప్పినట్టు ఇవన్నీ కేవలం రిపోర్ట్స్ మాత్రమే. విరాట్ కోహ్లీ దగ్గర నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు, అలాగే గంభీర్ దగ్గర నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. ఈవెన్ బీసీసీఐ కూడా దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. కానీ ఈరోజు రోహిత్ శర్మ మరి గంభీర్కి సంబంధించిన రిపోర్ట్ వచ్చాక చూసుకుంటే మాత్రం కాస్త నిజమేమో అనిపిస్తుంది. అంటే కోహ్లీకి గంభీర్కి సరిగ్గా పడకపోవడం వల్ల గంభీర్ ఏమైనా రోహిత్ శర్మ సైడ్ వచ్చాడేమని చెప్పి అనిపిస్తుంది. అయితే నిజానికి అసలు తెర వెనకాల ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. దీని గురించి మరీ డీప్గా డిస్కస్ చేసుకోకపోవడమే బెటర్ అని చెప్పి నా ఫీలింగ్. సో మనకు కావాల్సింది రోకో మంచిగా పర్ఫామ్ చేస్తే 2027 వన్డే వరల్డ్ కప్ ఆడడం, అది జరిగితే చాలు. ఈ మిగతా విషయాలన్నీ కూడా రిపోర్ట్స్గానే ఉంచుదాం, నిజమని చెప్పి ఫీల్ అవ్వద్దు. ఇక ఈరోజు జరగబోయే సెకండ్ వన్డే మ్యాచ్ విషయానికి వస్తే కార్డిఫ్ వేదికగా ఆడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్ యొక్క టైమింగ్స్ మారబోతున్నాయి, మనమైతే గమనించాలి. ఫస్ట్ వన్డే మ్యాచ్ 3:30 PM స్టార్ట్ అయింది. బట్ ఈ సెకండ్ వన్డే మ్యాచ్ చూసుకుంటే మాత్రం 5:30 PM స్టార్ట్ అవుద్ది. అంటే 2 గంటల ఆలస్యంగా స్టార్ట్ అవుతుంది. సో ఆల్రెడీ సిరీస్లో మన టీమిండియా 1-0 లీడ్లోకి వెళ్ళిపోయారు. దీంతో ఇప్పుడు ఒత్తిడి ఇంగ్లాండ్ టీం మీద ఉంటుంది. వాళ్ళు కనుక రెండో వన్డే మ్యాచ్ కూడా ఓడిపోతే సిరీస్ కోల్పోతారు. మెయిన్ ఇంగ్లాండ్ టీం మన మీద ఒక వన్డే మ్యాచ్ గెలిచి ఈ రోజుకి 4 సంవత్సరాలు అయిపోయింది భయ్య. అంటే లాస్ట్ 4 ఇయర్స్లో ఇంగ్లాండ్ టీం మన టీమిండియా మీద ఒక వన్డే మ్యాచ్ కూడా గెలవలేకపోయారు. వరుసగా 6 మ్యాచ్ల్లో ఓడిపోయారు. సో ఇంత ఇంగ్లాండ్ టీం ఈ లూజింగ్ స్ట్రీక్ని బ్రేక్ చేయడంతో పాటు సిరీస్లో సజీవంగా ఉండాలని చెప్పి చూస్తారు. బట్ ప్రజెంట్ వాళ్ళు వన్డే ఫార్మాట్లో ఉన్న ఫామ్ చూసుకుంటే మాత్రం మన టీమిండియాని ఓడించడం ఏమాత్రం సులువు కాదు, చాలా కష్టపడాలి. మెయిన్లీ ఇంగ్లాండ్ ప్లేయర్స్ యొక్క మైండ్ సెట్ మారితేనే వాళ్ళైతే వన్డే ఫార్మాట్కి సూట్ అవుతారు. అదర్వైజ్ ఈ వన్డే ఫార్మాట్లో కూడా T20 గేమ్ ఆడితే ఇలా మ్యాచ్లో ఓడిపోవడం అలానే కొనసాగుతుంది. ఇక ఈ మ్యాచ్ ఆడిపోయి కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్ యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే కొంతవరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అని చెప్పుకోవచ్చు. అంటే నార్మల్గా చూసుకుంటే ఇంగ్లాండ్లో ఆల్మోస్ట్ ప్రతి గ్రౌండ్ కూడా పేస్ బౌలింగ్ అనుకూలిస్తుంది. అండ్ ఈ గ్రౌండ్ కూడా పేస్ బౌలింగ్ అనుకూలిస్తుంది. బట్ అలా అని చెప్పి బ్యాటింగ్కు మరీ భయంకరంగా ఉంటుందని కూడా చెప్పలేం. బ్యాటింగ్ కూడా బాగానే అనుకూలిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కొంతవరకు ఫస్ట్ మ్యాచ్ పిచ్లానే ఉండొచ్చు. సో కొత్త బాల్తో పేస్ బౌలర్స్ బౌలింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ సైడ్ వైస్ మూవ్మెంట్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం బౌన్స్ కూడా ఉంటుంది. బట్ బాల్ వెళ్ళిన తర్వాత చూసుకుంటే మాత్రం మిడిల్ ఓవర్స్లో పిచ్ బ్యాటింగ్ చాలా అనుకూలంగా మారిపోద్ది. స్పిన్నర్స్ ఈ గ్రౌండ్లో ఏమాత్రం కూడా ఎఫెక్టివ్గా కనిపించరు. పర్టికులర్గా ఈ గ్రౌండ్లో జరిగిన చివరి 10 వన్డే మ్యాచ్లు చూసుకుంటే 97 వికెట్లు పేస్ బౌలర్స్ తీశారు. వేరే స్పిన్నర్స్కి చూసుకుంటే కేవలం 45 వికెట్లు మాత్రమే పడ్డాయి. అంటే సగం కంటే తక్కువ వికెట్లు పడ్డాయి. సో ఇంత మరోసారి ఖచ్చితంగా ఒక మంచి పేస్ అండ్ బౌన్సీ ట్రాక్ చూస్తాం. ఎట్ ది సేమ్ టైం బ్యాట్స్మెన్ కూడా మంచి టెక్నిక్ యూజ్ చేస్తే వాళ్ళు కూడా ఈజీగా బ్యాటింగ్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ గత మ్యాచ్లో మిడిల్ ఓవర్స్లో పిచ్ ఎలా అయితే బ్యాటింగ్ అనుకూలంగా మారిందో సేమ్ అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. అయితే హిస్టారికల్గా చూసుకుంటే మాత్రం ఈ గ్రౌండ్లో ఎక్కువ భారీ స్కోర్లు రాలేదు. అంటే ఇప్పటివరకు మొత్తం 28 వన్డే మ్యాచ్లు ఆడితే 8 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచారు. వేరే చేసిన టీమ్స్ 19 మ్యాచ్లో గెలిచారు. వీళ్ళని ఒక మ్యాచ్ టైగా ముగిసింది.
అలాగే ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 243 రన్స్గా ఉంది. సో ఓవరాల్ యావరేజ్ స్కోర్ అయితే ఈ గ్రౌండ్లో తక్కువగానే కనిపిస్తుంది. బట్ చివరికి ఈ స్టేడియంలో ఆడిన 4 వన్డే మ్యాచ్లో చూసుకుంటే యావరేజ్ స్కోర్ 280 కంటే ఎక్కువ ఉంది. ఇన్ఫాక్ట్ లాస్ట్ టైం ఈ గ్రౌండ్లో ఇంగ్లాండ్ మరియు వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్లు చూసుకుంటే 2 జట్లు కూడా 300 కంటే ఎక్కువ రన్స్ కొట్టారు. సో రీసెంట్గా ఈ గ్రౌండ్ అయితే మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్గా టర్న్ అయింది. ఎట్ ది సేమ్ టైం చేంజ్ చేసిన టీమ్స్కు క్లియర్లీ చాలా మంచి రికార్డ్ కనిపిస్తుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 8 మ్యాచ్లో గెలిస్తే చేంజ్ చేసిన టీమ్స్ 19 మ్యాచ్లో గెలిచారు. సో ఇంత ఆబ్వియస్లీ మరోసారి ఈ మ్యాచ్లో టాస్ అనేది కీలకంగా మారొచ్చు. అంటే టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైతే ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటారో వాళ్ళకి మ్యాచ్ గెలిచేందుకు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. బట్లర్గా పిచ్ మీద ఏమైనా క్రాస్ వదిలితే మాత్రం ఇనీషియల్గా బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. అయితే వెదర్ విషయానికి వస్తే మాత్రం ఆల్ క్లియర్, ఎలాంటి రెయిన్ థ్రెట్ కూడా కనిపించట్లేదు. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ చేసి మంచి స్కోర్ కొట్టినా సరే మ్యాచ్ గెలవచ్చు. అరౌండ్ 330 స్కోర్ కొట్టగలితే ఖచ్చితంగా చేసింగ్ అంత ఈజీగా ఉండదు. కానీ ఐడియల్గా చూసుకుంటే మాత్రం టాస్ గెలిచిన కెప్టెన్ మోస్ట్ లైక్లీ ముందుగా బౌలింగే తీసుకుంటారు. ఇక ఈ గ్రౌండ్లో 2 జట్ల రికార్డ్ అయితే 50-50గా ఉంది. అంటే మొత్తం 4 మ్యాచ్లో తలపడితే 2 మ్యాచ్లో వాళ్ళు గెలిచారు, 2 మ్యాచ్లో మన వాళ్ళు గెలిచారు. ఇప్పుడు మన టీమిండియా గ్రౌండ్లో వన్డే మ్యాచ్ అంటే పుష్కరకాలం దాటేసింది. 12 సంవత్సరాల తర్వాత వన్డే మ్యాచ్ ఆడబోతున్నారు. దీంతో మన వాళ్ళు పిచ్తో పాటు ఆ గ్రౌండ్ డైమెన్షన్స్ను ఎలా అడాప్ట్ చేసుకుంటారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ టీం యొక్క బ్యాటింగ్ గురించి మనం ఆల్రెడీ రివ్యూ వీడియోలో మాట్లాడుకున్నాం. అంటే వాళ్ళ బ్యాట్స్మెన్ యొక్క మైండ్ సెట్ వన్డే ఫార్మాట్కి తగ్గట్టు లేదు. వాళ్ళైతే చాలా అగ్రెసివ్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ ప్రతి మ్యాచ్లో కూడా ఆ 400 మార్క్స్ సాధించాలని చెప్పి ఇంటెన్షన్ కనిపిస్తుంది. సో అయితే మేబీ కొన్ని సందర్భాలు ఇంగ్లాండ్ టీంకి వర్కౌట్ అవ్వచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ చూసుకుంటే మాత్రం వాళ్ళైతే ఎక్కువ ఫెయిల్ అయిపోతున్నారు. బట్లర్కి వాళ్ళ బ్యాట్స్మెన్ తమ వికెట్ మీద ప్రైస్ పెట్టుకోవట్లేదు, చాలా ఈజీగా సమర్పించేసుకుంటున్నారు వికెట్స్ని. సో ఇంగ్లాండ్ టీం మ్యాచ్లు గెలవాలంటే ముందు వాళ్ళ బ్యాటింగ్ పద్ధతి మార్చుకోవాలి. వీళ్ళైతే వన్డే గేమ్ని బాగా అడాప్ట్ చేసుకోవాలి, జో రూట్లో బ్యాటింగ్ చేయగలగాలి. ఎట్ ది సేమ్ టైం ఆ పార్ట్నర్షిప్స్ని బిల్డ్ చేసే విషయంలో కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. అప్పుడు మాత్రం ఇంగ్లాండ్ టీం యొక్క బ్యాటింగ్ కంబ్యాక్ చేయగలదు. వేరేస్ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం లాస్ట్ మ్యాచ్లో మిస్టేక్ చేశారు, ఒక పేసర్ని తక్కువ తీసుకున్నారు. దీంతో ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ టీం ఖచ్చితంగా మార్పులు చేస్తుంది. నేనైతే ఈ వీడియో చేసే టైంకి వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఇంకా అనౌన్స్ చేయలేదు. బట్ ఖచ్చితంగా ఈ 2 వన్డే మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ టీం ఒక ఎక్స్ట్రా పేసర్ని తీసుకుంటారు భయ్య. అది ఆల్రౌండర్ అయినా కావచ్చు, లేదా జెన్యూన్ పేసర్ అయినా తీసుకోవచ్చు. కానీ ఎవరి ప్లేస్లో తీసుకొస్తారనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో లియామ్ డాసన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. దీంతో అతను పక్కన పెట్టడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. అయితే అతను కాకపోతే ఇంకెవరిని పక్కన పెడతారు, విల్ జాక్స్ని తీయలేరు, అదిల్ రషీద్ని కూడా చాలా వరకు తీయలేరు. వేరే ఆబ్వియస్లీ వాళ్ళకున్న 3 పేసర్స్ని ముట్టుకోరు. దీంతో వాళ్ళ బ్యాట్స్మెన్ ఎవరొకరిని తగ్గించుకోవాలి. అంటే జాకబ్ బ్యాత్లను పక్కన పెట్టి బ్రైడెన్ కార్స్ని తీసుకొస్తారు. అంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో మేబీ విల్ జాక్స్ ఓపెనింగ్కి వెళ్ళొచ్చు, ఆర్ జాస్ బట్లర్ కూడా ఓపెనింగ్ చేయొచ్చు. లేదా అలా టీం మొత్తాన్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదనుకుంటే లియామ్ డాసన్ని పక్కన పెడతారు. వాళ్ళైతే సెకండ్ వన్డే మ్యాచ్ కోసం బ్రైడెన్ కార్స్ని ఫాస్ట్ ట్రాక్ చేసి మరీ టీంలోకి తెచ్చుకున్నారు. దీంతో సెకండ్ వన్డే మ్యాచ్లో కార్స్ ఆడేందుకు అవకాశాలు ఉంటాయి. అదర్వైజ్ జెన్యూన్ పేసర్ని తీసుకోవాలనుకుంటే అదిల్ రషీద్ని కూర్చోబెట్టేస్తారు. అంటే రషీద్ని పక్కన పెట్టి అతని ప్లేస్లో సాకిబ్ మహమ్మద్ని తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం వాళ్ళ మెయిన్ పేస్ బౌలర్స్ విషయంలో కూడా రొటేషన్ చేయొచ్చు. అంటే జాస్ టంగ్ లేదా జాఫ్ రాచర్లో ఒకరికి రెస్ట్ ఇచ్చి మరో పేస్ బౌలర్ని ఆడించేందుకు అవకాశాలు ఉంటాయి. సో మొత్తం ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ టీం యొక్క బౌలింగ్ డిపార్ట్మెంట్లో 1-2 మార్పులు జరిగేందుకు అవకాశం ఉంటుంది. చూడాలి మరి వాళ్ళు ఏ చేంజెస్ తీసుకొస్తారనేది. ఇక మన టీమిండియా విషయానికి వస్తే ఫస్ట్ వన్డే మ్యాచ్లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మెయిన్లీ ఆల్రౌండర్స్ మంచిగా పెర్ఫామ్ చేయడం చూసాం. ఎట్ ది సేమ్ టైం మన కెప్టెన్ శుభ్మన్ గిల్, అతను కూడా చాలా మంచి గేమ్ పడింది. బట్ ఎనివే అగైన్ ఈ మ్యాచ్లో మళ్ళీ ఫోకస్ మొత్తం సీనియర్ ప్లేయర్స్ మీద ఉంటుంది. అంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అండ్ కేఎల్ రాహుల్ వీళ్ళ 3 మీద ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ వన్డే మ్యాచ్లో వీళ్ళ 3 బ్యాట్స్ నుంచే రన్స్ రాలేదు. దీంతో సెకండ్ వన్డే మ్యాచ్లో అయినా సరే రన్స్ కొడతారని చెప్పి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు 3 తప్పితే ఫస్ట్ వన్డే మ్యాచ్లో మిగతా అందరు బ్యాట్స్ నుంచి కూడా రన్స్ అయితే చూసాం మనం. దీంతో ఈ మ్యాచ్లో సీనియర్ ప్లేయర్స్ కూడా రెచ్చిపోయారంటే మన టీమిండియా బ్యాటింగ్కి తిరగundదు. వేరేస్ బౌలింగ్ విషయానికి వస్తే ఫస్ట్ వన్డే మ్యాచ్లో బాగానే క్లిక్ అయింది. బట్ స్టిల్ ఇంకా కొంతవరకు లూప్ హోల్స్ అయితే ఉన్నాయి. ఇంకా డిఫెన్సివ్ మోడ్లోనే కనిపిస్తున్నారు. సో ఫస్ట్ వన్డే మ్యాచ్లో అయితే మన వాళ్ళు కుల్దీప్ మరి హర్షదీప్ ఇద్దరు కూడా పక్కన కూర్చోబెట్టారు. మరి మ్యాచ్లో ఏమైనా ఆడించే అవకాశం ఉంటుందంటే మోస్ట్ లైక్లీ ఆడించకపోవచ్చు భయ్యా. ఎందుకంటే ఫస్ట్ వన్డే మ్యాచ్లో మన టీం బాగానే క్లిక్ అయింది. మళ్ళీ సుందర బ్యాట్ నుంచి రన్స్ వచ్చాయి కాబట్టి కుల్దీప్ యాదవ్ని ఆడించారు. అట్ ది సేమ్ టైం గురునూర్ మరియు ప్రసిద్ధ్ ఇద్దరు మంచిగా బౌలింగ్ చేశారు. దీంతో హర్షదీప్ సింగ్ని కూడా తీసుకోకపోవచ్చు. బట్ ఎనిమిది గత మ్యాచ్లో లాస్ట్ ఓవర్ వేసే ముందు చూసుకుంటే గురునూర్కి ఇంజరీ అయింది. దీంతో అతను ఇంజరీ ఏమైనా సీరియస్గా ఉంటే మాత్రం ఈ మ్యాచ్లో రెస్ట్ ఇస్తారు. అదర్వైజ్ మన టీమిండియా సేమ్ ప్లేయింగ్లో ఉన్న కాంబినేషన్ వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో మన బౌలింగ్ అయితే ఫస్ట్ వన్డే మ్యాచ్లో మంచి కలెక్టివ్గా క్లిక్ అయింది. అందరు బౌలర్స్ కూడా మెరుగ్గానే బౌలింగ్ చేశారు. దీంతో ఈ మ్యాచ్లో బౌలింగ్తో పాటు బ్యాటింగ్ కూడా కలిసికట్టుగా క్లిక్ అయితే ఇంకా మన టీమిండియా ఆపడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. మన వాళ్ళు ఈజీగా సిరీస్ని కైవసం చేసుకుంటారు. చూడాలి మరి మన టీమిండియా సెకండ్ వన్డే మ్యాచ్లో కూడా ఇదే ఫామ్ని కంటిన్యూ చేసి సిరీస్ కైవసం చేసుకుంటారా, లేకపోతే ఇంగ్లాండ్ టీం ఏమైనా కంబ్యాక్ ఇస్తుందని చెప్పి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.